హాయ్ ఆల్, నవరాత్రిలో డే 2 అండి. ఈరోజు గాయత్రీదేవి అలంకరణ. నేనైతే ఈరోజు గాయత్రీదేవికి ఎంతో ఇష్టమైన పులిహోర అయితే చేశాను. టెంపుల్ స్టైల్ పులిహోర అండి. దీనికోసం మనం ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర వేసి బాగా ఫ్రై చేయాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక చల్లార్చి గ్రైండ్ పౌడర్లో అయితే చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇంకొక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగాక పల్లీలు బాగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే ఆయిల్లో పోపు దినుసులు, జీడిపప్పు, ఇంగువ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పోపు. అండ్ ఇంకొక ప్యాన్ లో అయితే మనం చింతపండు గుజ్జు తీసుకొని అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్, కొద్దిగా ఉప్పు వేసి బాగా మగ్గించండి. మగ్గించిన పేస్ట్ ని మనం ముందుగా ఉడకపెట్టిన రైస్ లోని వేసేసుకొని పోపులు, పల్లీలు ఇంకా పొడితో వేసుకొని కలిపేసుకుంటే గాయత్రీదేవికి ఎంతో ఇష్టమైన పులిహోర అయితే రెడీ అండి. వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.